సకాలంలో హాజరు కాని సిబ్బందిపై మొదటి వివరణ కోరడం, మెమో జారీ చేయడం, చివరకు షాకోజు నోటీసులతో సరైన సమాధానం రాకపోతే సస్పెండ్ చేయాల్సిన ప్రక్రియ నిబంధనల ప్రకారం అమలవలసి ఉంది. కానీ కరీంనగర్ కలెక్టరేట్ పరిధిలో ఉన్న ఓ శాఖ అధికారి మాత్రం తాను తలచినట్టే విధానాలు అమలు చేస్తూ చిన్న తప్పులను లొగుసులుగా మార్చి నేరుగా సస్పెన్షన్ బెదిరింపులకు దిగుతున్నారు. ఈ నేపథ్యంలో 20,000 రూపాయల నుంచి 2 లక్షల రూపాయల వరకు డిమాండ్ చేస్తూ అధికారి తీరుపై విస్తృతంగా చర్చ జరుగుతుంది. జిల్లా అంతటా 200కి పైగా కార్యాలయాల్లో 50 నుంచి 60 రకాల రిజిస్టర్లు నిర్వహించాల్సిన అవసరం ఉంది. కానీ వాటిని కేవలం కలెక్టరేట్ సమీపంలోని ఒకే ఒక స్టేషనరీ దుకాణంలోనే కొనాలని అలిఖిత ఆదేశాలు ఇచ్చినట్లు ఉద్యోగులు చెప్తున్నారు. 3,000 రూపాయల నుండి 4,000 రూపాయల విలువైన రిజిస్టర్లను 5,000 రూపాయల నుండి 6,000 రూపాయలకు అమ్ముతూ అధికారులు చేతులు లాపుతున్నారు. చెక్కు ద్వారా చెల్లించాల్సిన నియమాన్ని విస్మరించి నగదు డిమాండ్ చేయడం వల్ల సిబ్బంది సొంత డబ్బుతో కొనుగోలు చేయాల్సిన దుస్థితి ఎదురవుతుంది. క్షేత్రస్థాయి తనిఖీల పేరుతో కొన్ని మండలాలలో సీనియర్లను తన వర్గంగా మార్చుకున్న అధికారి జూనియర్లపై ఆజామాయిషీ చేసి వారికి ఎటువంటి లొసుగు ఉన్నా డబ్బు వసూలు చేసే వ్యవస్థను ఏర్పరిచారు. మరమ్మతుల పేరుతో తలా 1000 పర్యవేక్షణకు కాకుండా ఉండాలంటే 3,500 రూపాయలు చెల్లించాలని అనుచరుల ద్వారా ఒత్తిడి తెచ్చారు. ఇప్పటికే 5 మండలాల అధికారులు నగదు చెల్లించినట్టు సమాచారం. అధికారులు మారినా తీరు చూసే సిబ్బంది ఆశ్చర్యపోతున్నారు. సిబ్బంది 2 నుంచి 5 నిమిషాల ఆలస్యం చేసినా మెమోలు జారీ చేస్తూ షాకోజు నోటీసులతో బెదిరింపులకు దిగుతున్న అధికారి పైకి కఠినంగా కనిపిస్తున్నా లోపల మాత్రం విస్తృత వసూళ్ల వ్యవస్థను నడుపుతున్నారు. ఫీల్డ్ పర్యవేక్షణకు కాకుండా ఉండేందుకు రేట్లు నిర్ధారిస్తూ అనుచర అధికారుల ద్వారా ఆదేశాలు పంపిస్తున్న తీరు కలెక్టరేట్లో కలకలం రేపుతుంది. జిల్లా పాలనాధికారి ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ చేపడితే అసలు నిజాలు బయటపడే అవకాశం ఉంది.